చిత్తూరులో టీడీపీ విజయం ఖాయమన్నారు ఆ పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్. కేసులున్న వైసీపీ అభ్యర్థి కావాలో, ప్రజాసేవ కోసం వస్తున్న తాను కావాలో చిత్తూరు ప్రజలు నిర్ణయించుకోవాలంటున్న జగన్మోహన్ తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. చిత్తూరు అసెంబ్లీ బరిలో టీడీపీ దూసుకుపోతోంది. టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ గడిచిన 3.5 నెలలుగా మొత్తం నియోజకవర్గం మొత్తం కలియదిరుగుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు గురజాల జగన్మోహన్ ఉన్నారు. బాగా తిరుగుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తుంది? ఇప్పుడెప్పుడనే ఎలక్షన్ డేట్లు ఎదురు చూస్తున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఈ మధ్య కాలంలో గుడిపాల రూరల్ వెళ్తుంటే ప్రజలు సమ్మర్ టైంలో నీళ్ళు ఇచ్చే నాదుడే లేదు, ఒక ప్లానింగ్ లేదు, ఒక పద్ధతి లేదు. అధికారులంటూ వచ్చి ఏ సమస్య పైన స్పందిస్తలేదు. నాయకులంటూ ఇంకా చెప్పే పనే లేదు, మాకెవరో కూడా తెలీదు. ఈ ఇనామినస్ అయ్యే నాయకులు ఎప్పుడై ఉంటారో, ఏ అధికారంలో ఉంటారో కూడా మాకు తెలియని పరిస్థితి. 2014 నుండి 19 దాకా ఏదైతే జరిగిందో ఆ సమయంలో మాకు లైట్లు కానీ, కాలువలు కానీ, రోడ్లు కానీ, వాటర్ ఇచ్చే పైప్ లైన్లు వేసినారు. ఇప్పుడు దాన్ని కనీసం మెయింటెనెన్స్ కూడా చూసే నాదుడే లేదంటూ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలుకుతూ వాళ్ళ సమస్యల పట్ల స్పందన నేను చూస్తుంటే తెలుగుదేశం పార్టీ అత్యంత మెజారిటీతో రానున్న 2024లో గెలవబోతుంది. ప్రత్యర్థి పైన అనేక ఆరోపణలు ఉన్నాయి, రకరకాల కేసులు కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తంగా అతన్ని ఢీకొనేందుకు ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు? ప్రజలు మీరు గమనించారో లేదో, నామినేషన్ దాఖలు చేసినప్పుడు మన ఆస్తి వివరాలు కానీ, మన పైన ఉన్న కేసుల వివరాలు కానీ, ఇతర అంశాలను పొందుపరిచి నామినేషన్ ఫైల్ చేస్తాం. మీరు అతని నామినేషన్ ని గమనిస్తే స్వయాన తను ఒప్పుకున్నాడు. ఏమని? నా పైన 14 కేసులు ఉన్నాయి, అది కూడా శాండిల్ కి సంబంధించి, రెడ్ శాండిల్ కి సంబంధించిన కేసులని స్వయాన అతనే ఒప్పుకున్నాడు. ఇంకా మేము అనడము, ఇంకొకరు అనడము, లేదా ప్రత్యర్థులు ఏదో మాట్లాడారు అనేది ఏం లేదు. తనపై ఉన్న కేసుల్ని తానే ఒప్పుకున్నాడు. అంటే ప్రజలు ఒక రెడ్ శాండిల్ స్మగ్లర్ని కోరుకుంటారా అంటే ప్రజల్ని మీరే మీడియా వాళ్ళే అడగాలి. సో అతను కూడా రాజకీయాలకి రావాలి అనుకోవడం ఎంత తప్పు అనేది అతను కూడా తెలుసుకోవాలి. చిత్తూరు పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని మీరు ప్రజలు ఎవరినైనా మైక్ పెట్టి అడిగితే ప్రజలు బయటపడి వాళ్ళే చెప్పుకునే పరిస్థితి ఉంది ఈరోజు. చిత్తూరు సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక మేనిఫెస్టో లాగా ఏదైనా అమలు చేసే ఆలోచన ఉందా? చేశాను, ఆల్రెడీ మేనిఫెస్టో రిలీజ్ చేశాను. చిత్తూరుని సేఫ్ చిత్తూరుగా ఉంచడం ఒకటైతే, చిత్తూరుని కాపాడుకునే బాధ్యత కూడా రేపు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాపై ఉంది. అలాగే మూసేసిన పరిశ్రమలు, అలాగే ఇంకా అనేక రకమైన ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి కావాల్సిన రకరకాల ఇండస్ట్రీస్ని ఈ నగరానికి తీసుకొని వచ్చేదే నా బాధ్యత. టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ చెప్తుంది, చాలా స్పష్టంగా చెప్తారు. నగరాన్ని అన్ని విధాలుగా డెవలప్మెంట్ టీడీపీతోనే సాధ్యము. ఇట్లాంటి డెవలప్ మీద దృష్టి పెట్టే తనను గెలిపిస్తారా, 14 ఎర్రచందనం కేసులు కలిగి ఉన్న వ్యక్తిని గెలిపిస్తారనేది చిత్తూరు ప్రజలే నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ హేమంత్తో మురళి, 10 టీవీ, చిత్తూరు.